నమస్తే, వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా. నేను మీ శోభాదేవి, ఆన్లైన్ యోగా ట్రైనర్. ఈరోజు మనము చేతుల ఫ్యాట్ తగ్గించుకునే వర్కౌట్స్, సింపుల్ వర్కౌట్స్ నేర్చుకుందాం. చేతుల్లో ఫ్యాట్, చేతులు జబ్బల్లో ఫ్యాట్ చాలా మందికి ఈ మధ్యన ఫ్యాట్ అక్యుములేట్ అయింది. అన్నీ బాగానే ఉన్నామండి, కానీ ఇక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉందండి. మేము అనుకున్న డ్రెస్సులు వేసుకోలేకపోతున్నాము, కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాము, పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు మాకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకోలేకపోతున్నాము. ఇక్కడ ఫ్యాట్ తగ్గాలి ఎలా అనే ఆలోచనలో ఉంటారు చాలామంది. సో చేతులకి మనము ఎక్కువ వర్కౌట్స్ అనేవి తక్కువ ఉంటాయి, పనులు కూడా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. ముందు కాలంలో అయితే చక్కగా నీళ్లు చేదడము, విసరడము, రుబ్బడము ఇలాంటి పనులన్నీ ఉండేవి. కానీ టెక్నాలజీ మూలంగా, మనకున్న లైఫ్ స్టైల్ మూలంగా రోజు రోజుకి ఈ పనులన్నీ తగ్గిపోయాయి. ఓన్లీ కొంచెం కొంచెమే మూమెంట్ అవుతున్నాయి చేతులు. అన్ని పనులు చేతులతోనే. మరి చేతులకు స్ట్రెంగ్త్ కూడా కావాలి, చేతుల్లో ఫ్యాట్ కూడా తగ్గాలి. చేతుల్లో జబ్బల్లో ఫ్యాట్ తగ్గితే అవి అందంగా, అందమైన ఆకృతిలో ఉంటాయి, చూడడానికి బాగుంటుంది, ఇష్టమైన డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. మరి ఈ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి మరి రోజు కొన్ని వర్కౌట్స్ చేయాలి. ఏ విధమైన స్ట్రెచెస్ చేస్తే అక్కడ ఉండే ఫ్యాట్ తగ్గుతుంది, అక్కడ ఉండే చర్మము కిందకి సాగిపోయినట్టు కాకుండా కొంచెం స్టిఫ్గా అవుతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పర్ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేస్తాం. స్ట్రైట్గా పెట్టి నడుముని టార్గా పెట్టి కూర్చొని సైడ్కు స్ట్రెచ్ చేయండి. రెండు చేతుల్ని ఇటువైపు చేయండి, మళ్ళీ బ్యాక్, రోల్ ఇన్, రోల్ అవుట్. మోచేతుల దగ్గర బెండ్ ఉండకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 మెయింటైన్ చేయండి, స్ట్రెచ్ చేయండి. అదే విధంగా ఒక 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిపీట్. సేమ్ వర్కౌట్ని మళ్ళీ రిపీట్. చేతుల దగ్గర మీకు ప్రెషర్ అనేది తెలుస్తూ ఉంటుంది చేస్తున్నప్పుడు, చూడడానికి బాగా సింపుల్గా అనిపిస్తాయి. రిలాక్స్, మధ్యలో రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చేతుల్ని స్ట్రెచ్ చేసి ఈ విధంగా రొటేట్ చేయండి. ఇలా కంటిన్యూగా 10 20 30 50 to 100 కౌంటింగ్ వరకు చేసుకోవచ్చండి. మీ ఓపిక, మీ సహనం, మీ రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ దాన్ని బట్టి ఉంటుంది. రివర్స్ కూడా. ఇప్పటికే ప్రెషర్ అనేది తెలుస్తూ ఉంది చేతుల్లో, భుజాల దగ్గర నుంచి చేతుల వరకు ప్రెషర్ తెలుస్తూ ఉంటుంది చేస్తుంటే. రిలాక్స్. చేతులు ఈ విధంగా పెట్టేసి రొటేషన్ కూడా చేసుకోండి. ఒక్కొక్కటి 30 టైమ్స్ చేయాలి. ఈ విధంగా మీకుండే వేరే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. కంటిన్యూగా కూర్చుని ఉండే వాళ్ళైతే మీకుండే అప్పర్ బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అదేవిధంగా రివర్స్ కూడా. రిలాక్స్, మధ్యలో రిలాక్స్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు చేతుల్ని కిందకి పుష్ చేస్తున్నట్టుగా. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ కౌంట్స్ చేస్తుంటే మీకు తెలుస్తుంటుంది చేతుల దగ్గర ప్రెషర్ అనేది ఎలా తెలుస్తుంది అనేది. 100 వరకు చేసుకోవచ్చు దీన్ని. మళ్ళీ అప్. మొదటి రోజే 100 కాదు, 20 చేయండి ఒక్కొక్క వేరియేషన్ని. తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. తర్వాత బ్యాక్, వాటర్ని పుష్ చేస్తున్నట్టుగా బ్యాక్. ఎల్బో మాత్రం స్ట్రైట్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే నా చేతులు నొప్పి పెడుతున్నాయి, మీకు కూడా చేస్తే తెలుస్తుంది. నాతో పాటు చేయండి, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. ముందుకి. రిలాక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రెషర్ అనేది తెలుస్తుంది బాగా. రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసి 2 చేతులు వెనుకకు తీసుకెళ్ళి ఒక చేయి లాక్ చేయండి. మళ్ళీ ఈ చేతితోని ఈ చేయి.
విధంగా ఒక 10 టైమ్స్తో స్టార్ట్ చేయండి. హోల్డ్ చేయండి. 2 వేళ్ళని 4 వేళ్ళు 4 వేళ్ళు కలిపి హోల్డ్ చేసి 10 కౌంటింగ్ వరకు ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేయండి. మళ్ళీ లాక్ చేయండి చేతుల్ని. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా 4 వేళ్ళు వేళ్ళ అందని వాళ్ళు ఒక కర్చీఫ్ కానీ టవల్ కానీ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ వర్కౌట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఫ్రీ టైం కూర్చొని ఉంటారో లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా చేసుకున్నా ఏం అభ్యంతరం ఉండదు. సో ఈ ప్రాక్టీసెస్కి 10-15 మినిట్స్ కేటాయించండి. వీటితో పాటు రెగ్యులర్గా వేరే వర్కౌట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటే మీరు అనుకున్న విధంగా మీ బాడీలో మంచి చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు. మరి ఇవన్నీ కష్టం అనుకుంటారా? చక్కగా పిండి రుబ్బేయండి. మీ చేతులకు వేరే వ్యాయామం అక్కర్లేదు. ఈసరండి. మరి కష్టం కదా అవి, దానికంటే ఇవే ఈజీగా ఉన్నాయి కదా. సో మరెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.